శ్రోతలకు నమస్కారం. మళ్ళీ తెల్లవారింది. వాసిరెడ్డి సీతాదేవి గారు రచించారు. కథ విందాము. తెల్లవారుతుంది. వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. సరూర్ నగర్ దరిదాపుల్లో ఉన్న ఒక పెద్ద బంగళా గేటు ముందుకొచ్చి ఒక ఆటో ఆగింది. ఆటోలో నుంచి వయసు మళ్ళిన ఒక స్త్రీ దిగింది. చేతిలో ట్రంకు పెట్టే ఉంది. 2 అడుగులు ముందుకు వేసి ఆగి బంగళాకేసి చూస్తూ నిల్చుంది. రంగులు మాసి శిథిలావస్థలో ఉన్న ఆ బంగళా ఒకనాటి హైదరాబాదు నవాబు వైభవాన్ని చాటుతుంది. బంగళా చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పెచ్చులు ఊడిపోయి ఉంది. ఆ పెద్ద గేటు తలుపుల్లో ఒకటి సగానికి పగిలిపోయి ఉంది. ఆమె 2 అడుగులు ముందుకు వేసి గేటు బయటే ఆగిపోయింది. ఏదో సంకోచం బాధ ఆమె మనసును చుట్టేశాయి. అడుగు ముందుకు పడటం లేదు. మరోసారి కూలడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్న కోటలాంటి ఆ భవనాన్ని చూసింది. ఆ భవనాన్ని తన జీవితంలో పోల్చుకుంటూ ఆలోచించసాగింది. పెద్దగా అష్టైశ్వర్యాలతో తులతూగకపోయినా తాను బాగానే బతికింది. గౌరవంగా బతికింది. సంతృప్తిగానే బతికింది. తన సంసారాన్ని చూసుకుంటూ గర్వించిన క్షణాలు కూడా లేకపోలేదు. ఈ బంగళా కూలడానికి సిద్ధంగా ఉన్న నిలవ నీడలేక భూమిలోకి కుంగిపోతున్న తన లాంటి వారికి ఆశ్రయం కల్పించి నిలదొక్కుకోవడానికి ఆసరా ఇస్తున్నది. ఎవరది? ఆమె చివ్వున తలెత్తి చూసింది. కాకి దుస్తుల్లో వృద్ధుడు కనిపించాడు. ఎవరమ్మా? ఆమె సమాధానం ఇవ్వలేదు. కళ్ళల్లో నీరు తిరిగింది. నీకు ఎవరూ లేరా? ఉంటే ఇక్కడికెందుకు వస్తాను? ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. తనేమంది? ఎవరూ లేరన్నది. నిజంగా తనకు ఎవరూ లేరా? ఉన్నారా? ఉంటే మరి ఇక్కడికెందుకు వచ్చినట్టు? తనకు అందరూ ఉన్నారు, కానీ తనే ఎవరికి లేదు. అందుకే వచ్చింది. ఆ వరండాలో కూర్చో. 8ంటికి వార్డెన్ అమ్మ వస్తుంది అన్నాడు అతను. నువ్విక్కడ? ఆ పైన ఏం అడగాలో తెలియక అతడి ముఖంలోకి చూసింది. నేను ఈ బంగళా వాచ్మెన్గా పనిచేస్తున్నాను. ఆ వరండాలోకెళ్ళి కూర్చో. యాంత్రికంగా లోపలకు వెళ్ళి వరండాలో గోడకు చేరబడి కూర్చుంది. భర్త గుర్తొచ్చాడు. చివరిసారిగా ఆయన తనకేసి చూసిన చూపు గుర్తొచ్చింది. ఆ చూపులోని అంతరార్థం తనకు ఆనాడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన తను ఎదుర్కోపోయే దుస్థితి గురించి ముందే ఊహించుకున్నారు. ఆ చూపులో ఎంత జాలి, ఎంత కరుణ! గతాన్ని నెమరు వేసుకుంటూ చెంపల మీదుగా జారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ కూర్చుంది. ఏయ్, ఏమిటా అరుపులు? మీ పనులు చూసుకోండి. అమ్మగారు వచ్చే టైం అయింది. మగ గొంతు లోపల నుంచి వినిపించింది. లోపల నుంచి ఆడవాళ్ళ కంఠాలు గోలగోలగా అరుస్తున్నాయి. తిట్లు వినిపిస్తున్నాయి. ఆమె ఆలోచనలు చెల్లాచెదురైనాయి. ఇక్కడ కూడా పోట్లాటలేనా? జీవిత సంధ్యాకాలంలో అన్నీ పోగొట్టుకుని తల దాచుకోవటానికి వచ్చి కూడా కక్షలు ద్వేషాలునా? అవునులే, ఎక్కడున్నా ఆ మనుషులేగా. ఎవరు? ఆమె త్రుళ్ళిపడి లేచి నిల్చుంది. ఎదురుగా నిల్చొని ఉన్న యువతిని చూసింది. ఆమె కళ్ళల్లో ఆర్ద్రత ఉంది. కంఠంలో ఆప్యాయత. తను ఎదురు చూస్తున్న వార్డెన్ ఆమెనని అర్థం చేసుకుంది. ఇంత చిన్న పిల్ల వార్డెనా? ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నలుగా లేవు, పలకరింపులుగా ధ్వనించాయి. నా పేరు సుందరమ్మ. గుంటూరు నుంచి వచ్చాను. అంత దూరం నుంచి వచ్చావా? రా లోపలకు అంటూ పక్క గదిలోకి నడిచింది వార్డెన్. సుందరమ్మ ఆమె వెనుకే నడిచింది, పెట్టె పట్టుకొని. అంతవరకు గోలగోలగా వినిపిస్తున్న అరుపులు ఎవరో మీట నొక్కినట్టుగా ఒక్కసారిగా ఆగిపోయాయి. అన్నమ్మ! టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చొని కేక వేసింది వార్డెన్. అమ్మా, వస్తున్నా. దాదాపు 65 ఏళ్లున్న ఓ స్థూల కాయరాలు గునగున దొర్లుతున్నట్టుగా వచ్చి నిల్చుంది. మళ్ళీ మొదలు పెట్టారా? ఇట్లా అయితే నేనెక్కువ కాలం ఇక్కడ ఉండను, జాగ్రత్త. ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్నా లాభం ఉండదు. ఎన్నిసార్లు హెచ్చరించినా నీ బుద్ధి మారదాయే. నేనేం చేశానమ్మా? అన్నిటికీ నన్నే అంటారేం? ఏడుపు గొంతుతో అంది. ముందు గొడవ లేవదీసింది నువ్వే. అనండమ్మా, అనండి. ఇక్కడ అందరూ మంచివాళ్ళు, నేనొక్కదాన్నే. ఆ ద్రౌపది మీకు మంచిది. ద్రౌపది ఏం చేసిందేమిటి? నేను స్నానాల గదిలో ముందుగా బట్టలు పెట్టుకున్నాను.
నాకంటే తనే ముందుగా సబ్బు ముక్క పెట్టుకుందట. తనే ముందు స్నానం చెయ్యాలట. నా బట్టలు తీసి బయటకి గిరాట వేసింది. పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పింది. అంతలో సన్నగా పొడవుగా ఎముకల గూడులా ఉన్న ఓ వృద్ధురాలు విల్లంబు బద్దలా వంగిపోయి వెనక నుంచి ఎవరో ముందుకు తోస్తున్నట్లుగా రంగంలోకి ప్రవేశించింది. సుందరమ్మ ఆమెను ఆశ్చర్యంగా చూసింది. ఈమె పేరు ద్రౌపదా? సుందరమ్మకు అంత బాధలోనూ నవ్వొచ్చింది. ఏం, ఎందుకు కాకూడదు? ఒకప్పుడు ఈ ద్రౌపది తల్లిదండ్రుల కళ్ళ వెలుగుల అల్లారు ముద్దుగా పెరిగి ఉంటుంది. జీవితం పరవళ్ళు తొక్కే వయసులో భర్త ప్రేమానురాగాలకు కేంద్ర బిందువు అయి ఉండవచ్చు. ప్రశాంతమైన గంగా భవానీలా బిడ్డలకు పాలు ఇస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కని ఉండవచ్చు. ఒక్కొక్క బిడ్డే పెరిగి తనకంటే పొడవుగా తన ముందు నిల్చున్నప్పుడు తల పైకెత్తి ఆశ్చర్యంగా గర్వంగా తనివి తీరా చూసుకొని మురిసిపోతూ మైమర్చిపోయి ఉంటుంది. ఆ మాటకొస్తే తన పేరు సుందరమ్మ. తను మాత్రం ఎలా ఉంది? ఎండిపోయిన గుండెలతో, మోడువారిన శరీరంతో, కాంతిహీనమైన కళ్ళతో, ముడతలు పడిన చర్మంతో. మరి తనను చూస్తే నవ్వు రాదు? తను ఒకప్పుడు అందంగానే ఉండేది. తన కళ్ళు చాలా అందంగా ఉంటాయనేవారు. కానీ ఈనాడు ఆ అందమైన కళ్ళు చెట్టు బెరడులా ఉన్న చర్మం మధ్య కుచించుకుపోయి వయసు కాలం ఎవరిని విడిచిపెట్టదు. సుందరమ్మ, ఇలారా, వచ్చి కూర్చో. వార్డెన్ పిలుపుకు సుందరమ్మ ఆలోచనల దారం పుట్టుక్కున తెగింది. త్రుళ్ళిపడింది. తను ఎక్కడుందో తెలుసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది. ముందుకెళ్ళి వార్డెన్ టేబుల్ ముందు నిల్చుంది. కూర్చో. తనకు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది వార్డెన్. సుందరమ్మ కుర్చీలో కూర్చోవడానికి తటపటాయించింది. పర్వాలేదు, కూర్చో. ఏం కావాలమ్మా? ఏమిటి ప్రశ్న? ఈ వయసులో ఎవరైనా ఇక్కడకు ఎందుకు వస్తారో ఆమెకు తెలియదా? ఆ మాటే అడగాలనుకుంది, కానీ అడగలేకపోయింది. అడ్మిషన్ కావాలా? అవును అని నోటితో అనలేదు, తల ఊపింది. వయసు ఎంత? మా రూల్స్ ప్రకారం 60 ఏళ్ళు దాటిన వాళ్ళని చేర్చుకుంటాం. నాకిప్పుడు 64 ఏళ్ళమ్మా. వార్డెన్ కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. నిజం, 64 నుండి 65 నడుస్తుంది. మళ్ళీ సుందరమ్మ అన్నది. నిజంగా? అవునమ్మా. నేను అబద్ధం ఎందుకు చెబుతానమ్మా? అవును, నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్పే మనిషిలా లేవు. గౌరవంగా బతికిన మనిషిలా ఉన్నావు. నిన్ను చూడగానే 50 దాటిన దానివిలా కనిపిస్తావు. సుందరమ్మ మౌనంగా ఉండిపోయింది. నీకెవరూ లేరా? ఎందుకు లేరు అనబోయి ఆగిపోయింది. ఉంటే ఇక్కడికెందుకు వస్తాను అన్నది. చదువుకున్నావా? 9 దాకా చదువుకున్నాను. నిన్ను చూస్తుంటే బాగా బతికిన దాన్నే మధ్యలోనే అందుకొని అన్నది సుందరమ్మ. పిల్లలు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 6గురిని కన్నాను. మనవలు మనవరాళ్ళు అందరూ ఉన్నారు. ఆ మాటలు ఆమె గొంతు దాటి బయటపడలేదు. ఏమ్మా, మాట్లాడవేం? పిల్లలున్నారా? ఉన్నా. లేరు నాకు పిల్లలు. అమ్మా, నేను పిల్లలకు కాదు, నాకు పిల్లలు లేరు. లేరు, నేను గొడ్రాలిని అంటూ బోరుమంది, నిండుకుండా బద్దలైనట్టుగా. ఊరుకో, పిల్లలున్న వాళ్ళు మాత్రం సుఖంగా ఉన్నారనుకుంటున్నావా? పిల్లలున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. లేని వాళ్లకు ఒకటే బాధ. కానీ ఉండి లేని వాళ్ళు పడే బాధ ఇంతంత కాదు. ఊరుకో సుందరమ్మ, వార్డెన్ ఓదార్చింది. పిల్లలున్నా చూడకపోతే లేనట్లే కదా, ఏడవకు మళ్ళీ అన్నది వార్డెన్. సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది. కట్టలు తెంచుకున్న వెల్లువ వెనక్కు తీసింది. ఇక్కడ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళే. అంతా పిల్లల తప్పే అనడానికి లేదు. పిల్లలు గౌరవించటం లేదని కొందరు వస్తారు. తరాల మధ్య ఉన్న అంతరాలతో అడ్జస్ట్ కాలేక కొందరు వస్తారు. కొంతమంది పిల్లలు నిజంగానే తల్లిదండ్రులను బరువుగా భావిస్తారు. తల్లిదండ్రుల తప్పు కూడా ఉంటుందంటారా? ఉంటుంది. ఇంతకు ముందే చూశావుగా, జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని గత్యంతరం లేని స్థితిలో ఇక్కడకు వస్తారు. ఇక్కడ కూడా పక్క మనిషితో అడ్జస్ట్ కాలేరు. అందరూ అలా ఉండరు. అవుననుకో. మరో విషయం చెప్పనా?
మాపై ఆఫీసర్లు వచ్చినప్పుడు మేమెంత బాగా చూసినా మా మీద ఎన్నెన్నో పితరులు చెబుతుంటారు. సుందరమ్మ ఆశ్చర్యంగా వార్డెన్ ముఖంలోకి చూసింది. నేను అలాంటి దానిని కాదమ్మా. నేను అది కంప్లైంట్గా చెప్పటం లేదు. మనస్తత్వాల గురించి చెబుతున్నాను. అందరూ అలా ఉంటారని కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అవునమ్మా, నాకు ఏ రోగమూ లేదు. పని చేయగలను, చేస్తాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. ఇక్కడ తమ పని తాము చేసుకోలేని వృద్ధులు ఉన్నారు. నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మంచి చెడు చూడాలి. సంతోషంగా చూస్తానమ్మా. అది చెప్పినంత తేలిక కాదు. వాళ్ళు చాలా విసిగిస్తారు. వాళ్ళ బట్టలు మార్చాలి. చాలామంది కొన్ని పనులు చెయ్యలేరు, అసహించుకుంటారు. నేను చేస్తాను. పెద్దవాళ్లకు సేవ చేయటం నాకు సంతోషమే. వాళ్లకు ఆదరణ కావాలి. సానుభూతితో వాళ్ళను అర్థం చేసుకోవాలి. జీవితపు తుది గడియల్లో ఉన్నవాళ్ళు. వారికి ఒక చల్లని మాట కావాలి, ఆదరణ కావాలి. అంతే. వాళ్ళను నేను చూసుకుంటానమ్మా. నువ్వెంత బాగా చూసినా ఏదో ఒక కంప్లైంట్ చేస్తారు. నువ్వు చిరాకు పడకూడదు, బాధపడకూడదు. అలాగేనమ్మా. పాలన్నీ పక్క నిండా పోసుకున్నావు, దరిద్రపు దాన. మంచం మధ్యలో పండి ఎండి ఒరుగులా ఉన్న ముసలమ్మ కూర్చొని ఉంది. వణుకుతున్న చేత్తో పాల గ్లాసు పట్టుకొని నోటి దగ్గర పెట్టుకోపోతున్నది. చెయ్యి వణికింది. పాలు ఒలికాయి. అన్నమ్మ ఆమె చేతిలో ఉన్న గ్లాసు లాగేసుకుంది. అయ్యో, నా పాలు. తాగింది చాలే, నోరు మూసుకో. నేను అసలు తాగలేదు. కడుపులో మంట. పాపిష్టిదాన, నా నోటికాడ పాలు లాక్కుంటావా? ముసలమ్మ ఏడుస్తూ అన్నది. నోరు మూసుకు పడుకో. నీ పొట్ట పగల ఎప్పుడూ ఆకలే. నువ్వు చావవు, నేను చచ్చేదాకా. అన్నమ్మ కసురుకుంది. నా పాలు నాకివ్వు. నోరు మూస్తావా లేదా? అన్నమ్మ చెయ్యి ఎత్తింది. గడపలోనే సుందరమ్మ ఆ దృశ్యం చూస్తూ స్థానువులా నిలబడిపోయింది. ఏయ్ అన్నమ్మ, ఏమిటది? రాములు అరుస్తూ మంచం దగ్గరకు వచ్చాడు. అన్నమ్మ తడబడింది. సర్దుకుంటూ, చూడు రాములు, పాలన్నీ ఒంటి మీద పక్క మీద ఎలా పోసుకుందో. నేను తాగిస్తానంటే ఒప్పుకోదు. తను గ్లాసు పట్టుకోలేదు. నన్ను కాల్చుకు తింటుందనుకో. సంజాయిషి ఇస్తున్నట్టుగా చెప్పింది. అన్నమ్మ పక్క మంచం మీద ఉన్న ఆయేషా బీబీకి ఆ పాల గ్లాసు అందించింది. ఆ పాల గ్లాసు శాంతమ్మది. బీబీకి ఇచ్చావెందుకు? అన్నమ్మ వినిపించుకోనట్టే ఉండిపోయింది. ఆయేషా, అవి ఎంగిలి పాలు. అవి తాగుతున్నావేం? నీకిచ్చిన గ్లాసు పాలు తాగేశావు. మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? దగ్గరకొచ్చి రాములు అన్నాడు. ఏందయ్యా, నన్ను గదమాయిస్తున్నావు? అన్నమ్మ పాలు ఇచ్చింది, తాగుతున్నాను. ఎన్నిసార్లు తాగుతావు? ఇప్పుడేగా ఇచ్చింది. మరి నీ గ్లాసు ఏమైంది? నాకేం తెలుసు? అన్నమ్మనే అడుగు. ఒసే ఏంటే అంటున్నావు? నీ పాలు ముందే తాగేశావు కదే, నాకెప్పుడు ఇచ్చినావు? ఇప్పుడేగా ఇస్తివి. అన్నమ్మ, నువ్వు చేస్తున్నది ఇదా? నీకు సిగ్గు లేదు? గూటంలాగున్నావు, కంచం అన్నం ఎగిరేస్తావు. ఈ ముసలాళ్ళ పాలు కూడా తాగేస్తున్నావా? ఏంటయ్యో సిగ్గు గిగ్గు అంటున్నావు? నువ్వు చేస్తున్న పని అమ్మగారితో చెప్తానుండు. చెప్పు, నాకేం భయమా? నేను ఎవరి సొమ్ము తింటల్లా, గవర్నమెంటోళ్ళ సొమ్మే తింటున్నా. ఓహో, గవర్నమెంటోళ్ళు అందరు తిండి నిన్నే తినమని పంపించారా? అదేదో తేలుస్తాను. అన్నమ్మ మౌనంగా నిల్చుంది. ఇక నువ్వెళ్ళు. ఇవాల్టి నుంచి నీకిక్కడ పని లేదు. పక్క గదిలోకి వెళ్ళు. అక్కడే ఉండు. ఈ గదిలోకి రాకు. ఏందయ్యో, ఆఫీసర్లా ఆర్డర్ వేస్తున్నావు? రుసరుసలాడుతూ బయటికెళ్ళిపోయింది. వెళ్తూ సుందరమ్మ కేసి కొరకొర చూసింది. శాంతమ్మ పాలో అంటూ అరుస్తున్నది. అరవకు, పాలు తెస్తాను అని బయటికెళ్ళిపోయాడు. సుందరమ్మ తన పెట్టె చివరగా ఉన్న మంచం పక్కన పెట్టుకుంది. ఆ మంచం మీద పక్క లేదు. అందువల్ల అక్కడ ఎవరూ లేరని తెలుసుకుంది. అంతలో రాములు పాల గ్లాసు తీసుకువచ్చి సుందరమ్మకు అందించాడు. శాంతమ్మకు తాగించమ్మా అన్నాడు. సుందరమ్మ పాల గ్లాసు తీసుకుని శాంతమ్మ మంచం దగ్గరకు వచ్చింది. మంచం పట్టె మీద కూర్చుంది. శాంతమ్మను పదిలంగా లేపి కూర్చోబెట్టింది. పాల గ్లాసు నోటికి అందించింది. ఆత్రంగా పాలు తాగుతున్న శాంతమ్మను చూస్తుంటే గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. శాంతమ్మకు పొలం మారింది. చిన్నగా తాగు అంటూ గ్లాసు మంచం పక్కగా కింద పెట్టింది.
ఉక్కిరి బిక్కిరి అవుతున్న శాంతమ్మ గుండెలు సవరించింది. కొంచెం స్థిమితపడ్డాక పాలన్నీ తాగించింది. శాంతమ్మ కడుపులో మంట చల్లారింది. ముఖంలో ప్రశాంతత కనిపించింది. గ్లాసు పక్కన పెట్టి శాంతమ్మ మూతి తుడిచి పడుకోబెట్టింది. దుప్పటి కప్పింది. శాంతమ్మ వెదురు బద్దలా ఉన్న చేతిని చాచింది. నరాలు నులక తాళ్లలా కనిపిస్తున్నాయి. సుందరమ్మ చెయ్యి పట్టుకుంది. ఇక పడుకో అంది సుందరమ్మ. ఎవరు బిడ్డా నువ్వు అంది. శాంతమ్మ గొంతు నూతిలో నుండి వచ్చినట్టుగా ఉంది. నీ బిడ్డనే అనుకో. నా బిడ్డవా? నాకంత అదృష్టం కూడానా? కాంతి మందగించి కుంచుకుపోయిన కళ్ళు చెమ్మగిల్లాయి. అవును, నీ బిడ్డనే. నాకంత అదృష్టమా? బిడ్డలు లేని గొడ్రాలిని. అందుకే నాకు ఈ నరకం. నాకు బిడ్డలుంటే ఇక్కడికెందుకు వస్తాను? బిడ్డలున్న వాళ్ళు కూడా వస్తారు. ఎందుకొస్తారు? బిడ్డలుంటే ఎందుకొస్తారు? తనకు తనే చెప్పుకున్నట్టు గొనిగింది శాంతమ్మ. సుందరమ్మ మౌనంగా దుప్పటి సర్దింది. ఇక పడుకో అంది. బిడ్డ, ఒక్క మాట. ఏమిటి? నీకు పిల్లలు లేరా? ఉన్నారు. ఉన్నారా? ఉంటే ఎందుకొచ్చావు? వచ్చాను. ఇక్కడే ఉంటావా? ఉంటాను. నీ దగ్గరే ఉంటాను. వీళ్ళందరూ నేను ఇంకా చావలేదని తిడుతున్నారు. నువ్వు కూడా తిడతావా? తిట్టను. నాకు ఇంకా బతకాలని ఉంది, చచ్చిపోవాలని లేదు. అందరూ ఇంకా బతికి ఏం చేస్తావు అంటున్నారు. శాంతమ్మ ఏడవసాగింది. ఏడవకు. నువ్వు ఇంకా చాలా రోజులు బతికే ఉంటావు. ఇక నిన్నెవ్వరూ చావమని తిట్టరు జాలిగా అంది సుందరమ్మ. నేను చచ్చిపోయేటప్పుడు నా పక్కనే ఉంటావు కదూ? ఉంటాను. ఉండు. నా పక్కనే ఉండి నన్ను 2 చేతులతో పట్టుకో. అప్పుడు నేను భయం లేకుండా చచ్చిపోతా. సుందరమ్మకు వెన్నుముకలోంచి చలి కుదుపు వచ్చినట్టుగా అనిపించింది. నేను చచ్చిపోతే ఏడుస్తావా? సుందరమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు నువ్వేడుస్తావు. ఇప్పుడు నాకు చచ్చిపోతానని భయంగా లేదు తెలుసా? సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలిగా చూసింది. నేను చచ్చిపోతున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు. నన్ను 2 చేతులతో పట్టుకుంటావు. నా కోసం ఏడుస్తావు. అందుకే ఇప్పుడు నాకు చావంటే భయం లేదు. బోసిగా నవ్వింది శాంతమ్మ. సుందరమ్మ శాంతమ్మ ముఖంలోకి జాలిగా చూసింది. మనిషికి ఆఖరు నిమిషంలో కావాల్సిందేంటి? ఐశ్వర్యం మాత్రం కాదు, ఆత్మీయత కావాలి. ఆప్యాయంగా పట్టుకునే 2 చేతులు కావాలి. జాలితో కూడిన 2 కన్నీటి బొట్లు కావాలి. అంతే. అంతేనా? మరి మనిషి డబ్బు కోసం ఎందుకిన్ని దారుణాలు చేస్తాడు? అంతస్తుల కోసం పాకులాడుతాడు. నిద్రొస్తుంది, పడుకుంటా అంది వాలిపోతున్న కనురెప్పల్ని కష్టంగా పైకెత్తుతూ. పడుకో. శాంతమ్మను జాగ్రత్తగా పడుకోబెట్టింది. దుప్పటి సర్దింది. నేను నిద్రపోయిందాకా నా దగ్గర కూర్చో అంది దుప్పటిలో నుంచి చేతిని బయటకు పెట్టి సుందరమ్మ కోసం తడుముతూ. ఎముకలకు అంటుకుపోయిన చర్మం మీద నుంచి చేతి నరాలు నులక తాళ్లలా ఉబికి కనిపిస్తున్నాయి. సుందరమ్మ ఆ చేతిని తన చేతితో మృదువుగా నిమిరింది. అలాగే కూర్చుంటాను, పడుకో. కొద్ది క్షణాల్లోనే శాంతమ్మ సగం తెరిచిన బోసి నోటి నుంచి గురక వినిపించింది. సుందరమ్మ లేచింది. సుందరమ్మ, ముందు నువ్వెళ్ళి పళ్ళు తోముకొని టీ తాగిరా అన్నాడు రాముడు. సుందరమ్మ ఆ గదిలో చివరగా ఉన్న 4వ మంచం పక్కన ఉన్న చిన్న స్టూలు మీద పెట్టుకొని బయటకి వెళ్ళబోయింది. ఇలారా. శాంతమ్మ మంచం పక్కనున్న మంచం మీద కూర్చొని ఉన్న ముసలమ్మ సుందరమ్మను పిలిచింది. ఏయ్ అయేషాబీ, నీకేం పని లేదా? ఆయమ్మను వెళ్ళి టీ తాగనివ్వు అన్నాడు రాముడు. సుందరమ్మ ఆమెకేసి చూస్తూ ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళిపోయింది. రాముడు వెంట వచ్చి టీ ఇప్పించాడు. సుందరమ్మకి అక్కడి వాతావరణం చూస్తుంటే కడుపులో ఏదో కదిలినట్టు అవుతుంది. మనసంతా చేదుగా ఉంది. ఉబికి వస్తున్న కన్నీటిని పైట కొంగుతో తుడుచుకుంటున్నది. సుందరమ్మ గదిలోకి వచ్చింది. ఆయేషాబి మళ్ళీ పిలిచింది. సుందరమ్మ ఆమె మంచం దగ్గరికెళ్ళి నిల్చుంది. కూర్చోమ్మా అంది. సుందరమ్మ మంచం పట్టె మీద కూర్చుంది. నీకు పిల్లలు లేరా? సుందరమ్మ మాట్లాడలేదు. అవును, లేరు. అందుకే ఇక్కడకు వచ్చాను. ఆయేషాబి ఆ మాటలు తనకు తానే చెప్పుకున్నట్టుగా అంది. సుందరమ్మ సమాధానం ఇవ్వలేదు.
ఓ క్షణం ఆగి, నీకు పిల్లలు ఉన్నారా? మాట మారుస్తూ అడిగింది సుందరమ్మ. పిల్లలుంటే ఇక్కడికెందుకు వస్తాను? నేను గొడ్రాలిని, అందుకే. ఎంతకాలం అయ్యింది ఇక్కడికొచ్చి? చాలా కాలం అయ్యింది. ఎన్నెల్లో గుర్తులేదు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు నీలాగే ఉన్నాను. చాలా కాలం ఇక్కడ పనులు చేశాను. నా చేతి మీదుగా సేవలు చేసి ఎందరినో పంపించేశాను. అదోలా నవ్వింది అయోషాబి. మోనాలిసా నవ్వుకి అర్థం చెప్పే వాళ్ళుంటారేమో గాని అయోషాబి నవ్వును అర్థం చేసుకోగల వారుండటం అసంభవమే. మీది ఏ ఊరు? మంచి తెలుగు మాట్లాడుతున్నావే. నేను తెలుగుదాన్నే. అంటే ఆంధ్ర ముస్లింలా? ఏ ఊరు? కర్నూలు. నేను హిందువునే. నా అసలు పేరు పుల్లమ్మ. మరి ఈ పేరు ఎవరు పెట్టారు? సుందరమ్మ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగింది. నా కథ చెబుతాను, వింటావా? తర్వాత ఏం జరిగిందనేది పార్ట్ 2లో తెలుసుకుందామండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.